మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి ప్రధానంగా చూసుకుంటే అసమ్మతి నేతలు కలుస్తున్న సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఇక టిక్కెట్ ఆశించి భగపడ్డ వారిలో ప్రభాకర్ రెడ్డి ఒకరు కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఈయన భేటీ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ప్రభాకర్ రెడ్డి. అసమ్మతి లేకుండా పావులు కదుపుతున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు పూర్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సునీల్. సునీల్ చెప్పండి. చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం సెక్రటరీ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయనకు బీఆర్ఎస్ మరో అవకాశం ఇచ్చింది. అయితే ఆయనను బీఆర్ఎస్ సంగారెడ్డి అభ్యర్థిగా కూడా సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే సంగారెడ్డి నుంచి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు టికెట్ ఆశించినటువంటి పరిస్థితి. అందులో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన డీసీసీబీ ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం కానివ్వండి, లేకపోతే ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు పులిమామిడి రాజు, అదేవిధంగా ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆత్మకూరు నగేష్ కూడా టికెట్ ఆశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మళ్ళీ చింతా ప్రభాకర్ వైపే మొగ్గు చూపారని చెప్పవచ్చు. గెలుపు అవకాశాలు సీఎం చింతా ప్రభాకర్ కి ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా సర్వేలో తేలిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మళ్ళీ చింతా ప్రభాకర్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అసమ్మతిని దూరం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని చెప్పవచ్చు. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కానివ్వండి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తారన్న సమాచారం ఉన్న నాయకులకు కానివ్వండి, వారందరికీ వారి ఇళ్ల వద్దకు వెళ్లి కూడా ఆయన కలుస్తా ఉన్నారు. తనను గెలిపించాలని చెప్పి కూడా వారందరినీ కూడా చింతా ప్రభాకర్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలి సంగారెడ్డిలో. 2018 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిచిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపాలి. కాబట్టి సీఎం కేసీఆర్ తన వైపు నిలిచారు, తనకు టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరు అందరూ సహకరించాలి, అన్ని అంశాల్లో సహకరించి తన గెలుపు కృషి చేయాలని చెప్పి కూడా ఆయన అందరు నాయకుల్ని కలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అసమ్మతిని దూరం చేసుకునే ప్రయత్నాల్లో చింతా ప్రభాకర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ దశలో ఆయన కృషి కూడా ఫలించిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అసమ్మతిగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఆత్మకూరు నగేష్ మాత్రం ఆయన స్పందించారు. తాను బీఆర్ఎస్ ను విడడం లేదని కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. తాను కేసీఆర్ చెప్పినటువంటి అభ్యర్థి చింతా ప్రభాకర్ కు తాను మద్దతు ఇస్తాను, అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తే వారికి మద్దతు ఇస్తానని గతంలో కూడా చెప్పాను. అదేవిధంగా తనకి టికెట్ రాకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ అధిష్టానం చెప్పిన అంశంతో పాటు నేను చింతా ప్రభాకర్ కే తన మద్దతు ప్రకటిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. బీజేపీలో తాను వెళ్లడం లేదని చెప్పి కూడా ఆత్మకూరు నగేష్ స్పష్టం చేయడం జరిగింది. అయితే అసమ్మతి నాయకుల్లో కీలక అంశంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన చింతా ప్రభాకర్ వేస్తున్నటువంటి అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన ప్రచారం కూడా ప్రారంభించారని చెప్పవచ్చు. ఆయన చాలా గ్రామాల్లో తిరుగుతున్నారు. గొర్రెల పంపిణీ కానివ్వండి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కానివ్వండి, ఆయన చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రజల్లో నిత్యం ఉంటూ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో ఉన్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ అందరికి అందుబాటులో ఉంటూ అసమ్మతిని కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు నాయకులు మాత్రం ప్రస్తుతానికి ఇంకా అసమ్మతిగానే ఉన్నారు. టికెట్ మారుతుంది అంటే అభ్యర్థిని మారుస్తారు సీఎం కేసీఆర్ అని చెప్పి కూడా ఆశాభావంలో ఉన్నటువంటి పరిస్థితి. పదే పదే కూడా సీఎం కేసీఆర్ కు వినతులు ఇస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి కేటీఆర్ కలిసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చింతా ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని మరోసారి పునరాలోచించి అభ్యర్థిని మార్చాలని చెప్పి కూడా ఒకరిద్దరు నాయకులు బీఆర్ఎస్ నుంచి కోరుతున్నప్పటికీ కూడా దాదాపుగా చింతా ప్రభాకర్ టికెట్ రైట్ అవుట్ సునీల్. అంటే చింతా ప్రభాకర్ విషయంలో వ్యతిరేకంగా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఎవరెవరు, ఏ వర్గం వారు అనేది వారి యొక్క ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది వచ్చే ఎలక్షన్స్ లో? అయితే ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి డీసీసీ ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యమైన బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన టికెట్ ఆశించారు. ప్రస్తుతం కూడా టికెట్ తనకి ఇవ్వాలి, చింతా ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని చెప్పి కూడా ఆయన విన్నవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పులిమామిడి రాజు ఈయన సంగారెడ్డి జిల్లా గుజరాత్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం సరస్పేట కలుసుకోవడం కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఇరువురు నేతలు కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అందరూ కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మారుస్తారని ఆశాభావంలో వారు ఉన్నటువంటి పరిస్థితి. వారు కనుక బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే కనుక కొంతమేర బీఆర్ఎస్ ఓట్లకు కొంత గంటిపడే అవకాశం ఉందని చెప్పి కూడా మనం భావించే పరిస్థితి. కానీ రాబోయే కాలంలో వారందరూ కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. చింతా ప్రభాకర్ సమాచారం అందుతున్నప్పటికీ కూడా పులిమామిడి రాజు మాత్రం తాను ఎవరితో కలిసి
ప్రసక్తి లేదు. ప్రజల అభిప్రాయం తన అభిప్రాయంగా ఉంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక దశలో ఆయన ఇండిపెండెంట్ గా కూడా బరిలో దిగేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు రైట్ సునీల్, ఇంకోటి అండి, ప్రధానంగా మున్నూరు కాపుకు సంబంధించి కొన్ని సామాజిక వర్గం నుంచి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా బీసీలుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలకు అన్యాయం చేస్తారని చెప్పి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ నేపథ్యంలో ఇంకొక ఇష్యూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి జగ్గారెడ్డి విషయం, అంటే జగ్గారెడ్డిని ఎదుర్కొనే ధీటైనటువంటి నాయకుడిగా ప్రభాకర్ రెడ్డిని వెనక్కి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితులు ఏమైనా ఉంటాయా వచ్చే ఎలక్షన్స్లో? అయితే పట్నం మాణిక్యం మాత్రం అదే చెప్తా ఉన్నారు. ధీటైన జగ్గారెడ్డి ఎదుర్కోవాలంటే చింతా ప్రభాకర్ వల్ల కాదు, కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలి, లేదంటే తనకన్నా టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు చూసినట్టు బీసీ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే చింతా ప్రభాకర్ కూడా బీసీ సామాజిక వర్గం నుంచే ఉన్నారు కాబట్టి బీసీ అంశము ఇక్కడ పెద్ద ఎత్తున, ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ బీసీకి ఇవ్వలేదనే అంశం మాత్రం పరిగణలోకి రాదని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ముదిరాజు సంఘం ముదిరాజుకు టికెట్ ఇవ్వలేదనే అంశం మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముదిరాజులకు ఇవ్వాలని చెప్తా ముదిరాజ్ జిల్లా సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు పులిమామిడి రాజు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే జగ్గారెడ్డి వర్సెస్ చింతా ప్రభాకర్ గానే రాబోయే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో కీలక అంశం ఏంటంటే పులిమామిడి రాజు అయితే తప్పనిసరిగా తాను ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారని చెప్పి కూడా గర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి డిసిసిబి ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం మాత్రం పార్టీ గీసిన గీతం దాటుతూ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా వారికి నేను పనిచేస్తాను గతంలో విలేకరుల సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. కానీ ఆయన ఇంకా అభ్యర్థిని మారుస్తారా అని చెప్పి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ మార్చకపోతే మాత్రం బీఆర్ నాయకుల్లో పెద్ద ఎత్తున మార్పు అయితే ఉండకపోవచ్చు. అభ్యర్థికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నది. పట్నం మాణిక్యం కూడా బీఆర్ఎస్ కే అభ్యర్థిత్వాన్ని అభ్యర్థిత్వాన్ని పూర్తయిన నేపథ్యంలో ఆయనకి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయన పార్టీ ధిక్కారం స్వరం వినిపించారని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఈ విధంగా భావించవచ్చు. మరోవైపు ముఖ్యంగా ఎవరైతే అసమ్మతి నాయకులు వాళ్ళకు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ్డాక కీలకమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి కేటీఆర్ వాళ్ళందరూ కూడా మాట్లాడినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఒకరికి మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా అవకాశం ఇస్తామని కూడా చెప్పినటువంటి మనకు వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు అందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి చింతా ప్రభాకర్ కే మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.